నీలిమా, బాగున్నావానే? బాగున్నా, నువ్వు బాగున్నావా? ఏం బాగుండుడో ఏమోలే, ఏం జాబ్ దొరుకుతలేదు, చాలా ఇబ్బంది ఉంది. ఏం పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. సరే కానీ నువ్వేం పని చేస్తున్నావే? నేను ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నా. ఓ సూపర్, శాలరీ ఎంతనే? తక్కువనే, 15,000 వస్తుంది అంతే. అంతేనా? ఇక్కడ మొత్తానికే లేక చచ్చిపోతున్నామంటే నీకు 15,000 సరిపోతలేవా? నా బాధ నాకు తెలుసు, నీ బాధ నీకు తెలుసు. సరే గాని ఏదైనా జాబ్ ఉంటే చూడు రాదే. మా ఆఫీస్లో ఏం ఖాళీ లేదు. మీ ఆఫీస్లో కాకపోయినా ఇంకెక్కడన్నా ట్రై అయ్యే, చేస్తా అని చెప్పినా కదా. చాలా ఇబ్బంది ఉంది, ప్లీజ్. నేను ట్రై చేస్తా, నువ్వు కూడా ఇంకెవరినైనా అడుగు మన ఫ్రెండ్స్లో. నేను అందరిని అడిగిన్నే, ఏం లాభం లేదు. సరేనే, ఉంటా మరి, నాకు వేరే కాల్ వస్తుంది. సరే మరి, బాయ్. అందరిని అడిగి అడిగి నోరు పోతుంది అని పని ఎక్కడ దొరుకుతలేదు. అక్కడున్నా అయిపోవు, అనవసరంగా ఈ ఊరికి అత్తిమి. ఏం లాభం లేకుండా అయింది. వెన్నెలా, అమ్మ వెన్నెలా. అక్క, ఏం చేస్తున్నావురా? ఏం లేదు అక్క, ఒక ఫోన్ వస్తే మాట్లాడుతున్నా. కూసో అక్క. అవునా, తిన్నవారా మరి? తిన్నా, నువ్వు తిన్నావా అక్క? తినే వచ్చిన. ఏం కూర వండినవరా మరి? ఏం కూర వండలేదు అక్క, ఇవాళ పచ్చడేసుకునే తిన్నా. అయ్యో, ఏమన్నా కూరగాయలు తెచ్చుకొని వండుకుంటే అయిపోగారా? నిజమే గాని అక్క, కూరగాయల రేట్లు ఎట్లున్నాయి, పైసలకు బాగా ఇబ్బంది అవుతుంది. ఏదన్నా పని చూసుకుందామన్నా కూడా పని దొరుకుతలేదు. అయ్యో, మరి నేను గిన్నిసార్లు ఇంటికి వచ్చినా కదా చెల్లె, ఒక్కసారి కూడా చెప్పలేందుకు నాకు? ఆ సందర్భం రాలేదక్క. సరే గాని నువ్వెంతవరకు చదువుకున్నావురా? డిగ్రీ వరకు చదువుకున్నా. అవునా, సరే, నీకు జీతం ఎంత కావాలనుకుంటున్నావు? డిమాండ్ ఏం లేదక్క, డబ్బులకు చాలా ఇబ్బంది ఉన్నది. అమ్మ నాన్నకు చేతనైతలేదు, నేను ఒక్కదాన్ని అన్నీ చూసుకోవాలి. సిటీకి దగ్గరుంటే మంచిగా ఉంటుందని అందుకే ఈ ఊరికి వచ్చినక్క. ఇక జీతం విషయం మీరే చెప్పాలి. సరే, నువ్వేం బాధపడకురా వెన్నెలా, నేనున్నా కదా. నేను నీకు ఒక అక్క లెక్క అనుకో, సరేనా? నీకే బాధ రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఇక నుంచి నువ్వేం బాధపడకు, సరేనా? నీయాసంటే అక్క దొరకడం నా అదృష్టం అక్క. ఇవాళ రేపు తోడబుట్టినోళ్ళే అయితే లేరు, కానీ నువ్వు నాకు అండగా ఉంటా అన్నందుకు చాలా సంతోషంగా ఉంది అక్క. అయ్యో చెల్లె, గంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నా చెల్లకు నీ సాయం చేస్తాను అంతే. ఇగో చెల్లె, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసి నీ గురించి చెప్తా. ఆయనతో నీ పని ఖచ్చితంగా అవుతుంది. నేను ఉన్నా కదా, నువ్వేం టెన్షన్ పడకు చెల్లె. నీ లెక్క బాధలున్న వాళ్ళకు మస్తు మందికి హెల్ప్ చేసిండ్రా. నేను ఫోన్ చేస్తే నా మాట కాదన్నాడు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. చాలా సంతోషంగా ఉంది అక్క. కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్ర ఒక్క చాలా రోజులవుతుంది. నీ దయ వల్ల నా బాధలన్నీ తీరిపోయినట్టే. ఇక నుంచి నా చెల్లెకి అన్ని మంచి రోజులే, ఏ ఇబ్బందులు రావద్దని ఆ దేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా. థ్యాంక్ యూ అక్క. నేను ఒకసారి ఆయనకి ఫోన్ చేసి మాట్లాడినాక నీకు చెప్తా, నువ్వు పోయి ఒకసారి కలిసిరా. సరే అక్క. ఇగో చెల్లె, ఇంత ముందుకు నువ్వు పచ్చడి వేసుకొని తిన్నా అన్నావు కదా, మా ఇంటికి పోదండ్రా, ఇద్దరం కలిసి తిందాం. చికెన్ అండినా. నాకేమద్దక్క, నువ్వే తిను. నువ్వు ఈ విషయం చెప్పినాక సంతోషంతో నా కడుపు నిండిపోయింది అక్క. సరే చెల్లె, నేను పోతాను ఇక, నువ్వు జాగ్రత్త, సరేనా? ఇవనికి ఏమైనా అవసరం ఉన్నా నన్ను మొహమాట పడకుండా అడుగు, సరేనా? అక్కను అడగడానికి చెల్లెకే మొహమాటం అక్క. సరే చెల్లె, నేను పోతాను ఇక, సరేనా? పైలం. సరే అక్క. అబ్బా, నాకు దొరికింది ఒక అందమైన కుందనపు బొమ్మ. దీన్ని నేను వాడుకొని నాకు కావాల్సిన డబ్బులన్నీ సంపాదించుకుంటా. నీ మొన్న చెప్పిన ముచ్చట ఏం చేసినవురా? అదే పని మీద ఉన్నా మావా, గాల వేసాక చిక్తలేదు. అరే తొందర ఏదో రా, అస్సలు ఆగలేకపోతున్నా. పిట్టాళ్ళ విసుకక మస్తు రోజులు అవుతుంది మావా. ఎప్పుడు నువ్వు ఇస్తావు మామా, మరి నా సంగతి ఏంది? నాకేం లేదా? అప్పుడప్పుడు నన్ను చూస్తే చూడు మామా. అరే ముందైతే దొరకనిరా, తర్వాత చూద్దాం కానీ. అరే మామ, నువ్వు ఆ మాట అన్నావు, నాకు తిన్నంత బరాబర్ అయింది. ఇదంతా ఓనీ కానీ మావా, మొన్న ఒక అమ్మాయి లైన్లోకి వచ్చిందాను, దాని సంగతి ఏమైందిరా? చెప్పినా కదా మామ, చేతుకు దొరికినట్టే దొరికి జారిపోతుంది, ఏం చేయనో అర్థమైతలేదు.
ఈసారి నువ్వు కాదురా, నేనే రంగంలోకి దిగి సంబరాలు చేసుకుంటా. నిన్ను నమ్ముకుంటూ ఉతకత అయ్యేటట్టున్నది. ఆగురా, ఫోన్ వస్తుంది. మేనక, అరే కొత్త చేప గాలానికి చిక్కినట్టుంది. హలో మేనక, ఈ మధ్యలో ఫోన్ ఏం చేస్తలేవు కదా, గిరాకీలు ఏం వస్తలేవేంది? నీతోని అర్జెంటుగా మాట్లాడాలి, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అంత ముఖ్యమైన విషయం ఏంటిదే? సరే నువ్వైతేరా, వచ్చినాక చెప్తా. సరే అత్త. అరే నాకు చిన్న పని ఉంది, మళ్ళా కలుతా. ఏం పని మావా, నాకు చెప్పవా? తర్వాత చెప్తా తీయరాదురా. నేను కూడా రావన్నా మావా. అద్దు కానీ నేను మొన్న చెప్పిన పని ఉండు, నేను పోయేస్తా. ఏమైంది? ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నావు. ఆగు, మా చెప్తా గాని ఎందుకంత తొందర పడతాను? నీ ముఖం చూస్తే మంచి ఆకలి మీదనే ఉన్నట్టున్నావు కదా. అవునే, అస్సలు ఆగలేకపోతాను. అయితే నీకు ఒక గుడ్ న్యూస్, నా దగ్గర మంచి అందమైన అమ్మాయి ఉంది, అందుకే నీకు నేను ఫోన్ చేసిన. అవునా? ఎట్లుంటదే? బాగుంటుందా? చెప్పే, తొందర చెప్పే. నాతో అయితే చెప్పే. ఏంది మంచిగా ఉంటుంది అంటున్నావా? అంత మంచి అందమైన అమ్మాయిని జీవితాల్లో కూడా నువ్వు అనుభవించి ఉండవు. చాలా ఫ్రెష్ రా. అబ్బా, అంత మంచిగా ఉంటుందానే? దాని కళ్ళు అల్లనేరేడు వండ్లు, దాని చెంపలు సేపు వక్కలు, దాని పేదాలు దొండ పండ్లురా. బా, దాని నడుము, దాని పొడ్డు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముంటదిరా. రంభ ఊర్వశి మేర కన్నా అదే మస్తుంటదిరా. అబ్బా, అంత అంతమైన జాంపండు నాకే దక్కాలి, ఎవరికి దక్కనియా. ఆ చిలకగొట్టని జాంపండు నీకు కావాలంటే నా కమిషన్ నాకు కావాలి. నేను నీకు కమిషన్ ఇచ్చి నాకేమైనా కొత్తనా? ఎప్పుడు ఇచ్చినంత ఇప్పుడు ఇస్తా అంటే కలవది. ఎవ్వరికి దక్కనందం నీకు దక్కుతుందంటే నాకు డబల్ కమిషన్ కావాలి. అది కూడా నీకు ఇష్టమైతేనే. అంత అందమైన అమ్మాయిని నువ్వెట్లా పడేసావు మేనక? అదే కదా నా టాలెంట్. అది చాలా ఆర్థిక ఇబ్బందిలో ఉంది, తినడానికి తిండి కూడా లేదు, డిగ్రీ వరకు చదువుకుంది, ఏమన్నా పని చేద్దామన్నా ఏం పని దొరుకుతలేదు. అది క్యాచ్ చేసుకొని మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, జాబ్ ఇప్పిస్తానని చెప్పిన. అబ్బా, నువ్వు సూపరే, గురువును మించిన శిష్యురాలు అనిపించవు. సరే గాని అది నీ బుట్టల పడంత వరకు దానికి అనుమానం రాకుండా చూసుకో. ఆ విషయాల్లో నేను ఆరితేరినా, ఒక్కసారి నా వల్ల పడ్డదనుకో నేను ఒమ్మన్నా పోదు. నువ్వు చెప్పినాయని గుర్తొస్తా అంటే దాన్ని ఎప్పుడెప్పుడు అనుభవించాలని నా మనసు అంత తహతహలాడుతుంది. ఎందుకు అంత తొందర పడుతున్నావు? దాని అందాలన్నీ నీ సొంతమే కదా, దానివన్నీ పెద్ద పెద్ద సైజులే. అబ్బా, నీ మాటలతో నన్ను చంపకే, కనీసం దాని ఫోటో ఉంటారని చూచు. సరేరా, చూపిస్తా. ఎంత అందంగా ఉందే. చెల్లె, చెల్లె ఉన్నావా? అక్క ఉన్నక్క. నీకోసం ఒక శుభవార్త మోసుకొచ్చిన చెల్లె. నీకు చెప్పినా కదా మా ఫ్రెండ్ గురించి, నేను ఆయనతోని మాట్లాడొత్తన్నా. అవునా? మరి ఏమన్నాడు? ఆయన ఎవరెవరికో సాయం చేస్తాడు, నా చెల్లె అని చెప్పినాక సాయం చేయడా? సరే అన్నాడు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనక్క. అయ్యో చెల్లె, అక్క చెల్లెల మధ్యలో ఇంకా పెద్ద పెద్ద మాటలు ఎందుకు? నువ్వు ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఈ అక్కను గుర్తు పెట్టుకుంటే చాలు. అయ్యో అక్క, నా కోసం నువ్వు ఇంత సహాయం చేస్తున్నావు, నిన్ను మర్చిపోవడంటే నా పానం పోయినట్టే అక్క. చెల్లె, ఏం మాట్లాడుతానవే? ఇంకోసారి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, అర్థమైతుందా? సరే అక్క. సరే, నేను మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తా, ఒకసారి ఫోన్ చేశాను, ఎప్పుడు రమ్మంటాడో ఒకసారి పోయి కలిసి రాపు. సరే సరే, ఫోన్ తెచ్చుకోపో, నెంబర్ చెప్తా. సరే అక్క. చెప్పక్క నెంబర్. 99. సరే అక్క.
పోయినాక ఏ సంగతి అన్నది నాకు వచ్చినాక చెప్పు. సరే సరే నేను పోతాను, నాకు ఇంటికాడ కొంచెం పని ఉన్నది. సరే అక్క. అరే గణపతి, మామ. ఇవాళ పొల్ల వస్తుంది. పిస మాట్లాడి మనమే అనుమానం వస్తాడు. వినబడుతుందా? సరే మామ. గట్లా మరి. అయితే గాని మరి నా సంగతి ఎట్లా మామ? అరే నేనే మస్తు ఆకలి ఉన్నా. నా కడుపు అయితే నేనే రాదురా, తర్వాత నీ గురించి ఆలోచిద్దాం కానీ. సరే మామ. మరి ఇంత టైం అవుతుంది ఇంకా వస్తలేదేమరా? ఫోన్ అన్న అయ్యేది ఇంకా. అడ్రస్ ఇదే అన్నారు, ఎవ్వరు లేరేంది? ఫోన్ చేసి అయితే చూద్దాం. రేయ్, నా జాంపాడు ఫోన్ చేస్తాంది. ఇలా నా ఆకలి తీరినట్టే. హలో హలో సార్, ఎక్కడున్నారు? మీరు చెప్పిన అడ్రస్కి వచ్చిన. వచ్చిరా? మీరు కొంచెం ముందుగా చక్కని ఆగండి, నేను మా డ్రైవర్ని పంపిస్తాను. సరే సార్. అరే నువ్వు పోయి నా జాంపాడిని తీసుకురా పోరా. అరే మామ, నేను ఈ డ్రైవర్నా? అవును, నువ్వు నా డ్రైవర్ వేరా. పోరా తీసుకురా పో. ఏడుందట చెప్పు మరి. మేడం, మీరేనా వెన్నెలంటే? నేనే. ఇంతకుముందు కాల్ చేసాం కదా, పవన్ సార్ పంపించిండు. అవునా? సరే వెళ్దాం. సరే. నమస్తే సార్. నమస్తే. మేనకక్క చెప్పిన అమ్మాయిని నేనే. చెప్పింది మా చెల్లి వస్తుందని. ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా జాబులు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును సార్, అందులో నేను ఒక్కదాన్ని. అయితే నాకు ఎందుకో పేరేదాన్ని వెన్నెల సార్. వెన్నెల, నీలాగా ఇబ్బంది పడటం చూస్తే ఎంతో కొంత సాయం చేయాలనిపిస్తుంది. ఏందో నాకే అర్థం కాదు. అది మీ మంచితనం సార్. అదే వెన్నెల, మేనక చెప్పగానే ఆ అమ్మాయిని రమ్మని మాట్లాడతా అని చెప్పిన. అవును, నీకు ఎలాంటి జాబ్ కావాలి? ఏదైనా ఏం కాదు సార్, చేస్తా. నా ఇల్లు గడవడం ముఖ్యం నాకు. జీతం ఒక 20,000 సరిపోతా? సరిపోతుంది సార్. మరి నువ్వు నాకు సాయం చేయాలి. ఏం సహాయం సార్? చెప్పండి, చేస్తా. నేను చెప్పుడు ఎందుకు, ఇప్పటికే నీకు అర్థం కావాలి కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కాలేదు. దీంట్లో అర్థం కాకపోవడం ఏముంది పాప. నీకు కావాల్సింది ఏమిస్తా, నాకు కావాల్సింది నువ్వు ఇస్తే సరిపోతుంది. నీకు జీతం వస్తుంది, నాకు కోరిక తీరుతుంది. సారీ సార్, నేను అలాంటి అమ్మాయిని కాదు. ముందు అందరు అట్లనే అంటారు పాప. నేను ఎంతమందిని చూడలే. పని దొరకాలంటే పక్క ఎక్కగా తప్పది పాప. అలాంటి పని నాకు అవసరం లేదు సార్. ఇంకోసారి ఆలోచించుకోయా నా జాంపండు. ఎందుకంత తొందరపడతాను? అరే నువ్వన్నా చెప్పురా, పాపకు అర్థమైతే లేదు. మా సార్ చెప్పేది నిజమే పాప, ఆఫర్ యూజ్ చేసుకో. నీ అందాలు చూస్తే నాకు ఆగబుద్ధి అయితే లేదు. ఈరోజు రాత్రి మంచం ఎక్కువ, రేపు పొద్దున్నే వచ్చి డ్యూటీ ఎక్కువ. ఇట్లా చేసి సంపాదించే డబ్బు నాకు అవసరం లేదు సార్. నేను వెళ్తా సార్.